వామపక్షాలతో దేశానికి ప్రమాదకరమని పశ్చిమ బెంగాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వ్యాఖ్యలు తప్పుపట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కమ్యూనిస్టు వాదంతో దేశానికి ప్రమాదకరమని సంబోధించడం శోచనీయమని, ఈ చర్యను ముక్త కంఠంతో ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అసలైన ప్రమాదకారులు బీజేపీ మతోన్మాదులని ఆరోపించారు. అన్ని కులాలు మతాలను కలుపుకుని పోయి పేదల పక్షాన పోరాటం చేసేది వామపక్షాలని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇవాళ వామపక్షాలు స్వాతంత్రోద్యమంతోనే పదవులు అనుభవిస్తూ వామపక్షాలనే మళ్లీ విమర్శించడం తగదన్నారు. వామపక్షాలే దేశానికి వెన్నెముకన్నారు. ఎప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో స్వామి వివేకానంద సన్మాన్ అనే కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. వామపక్షాలతోటి దేశానికి ప్రమాదకరం అని చెప్పి ఒక వాక్యం చేసినారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో వామపక్షాలంటే ఈ దేశంలో అన్ని కులాలతో కలిసిన ఒక కమ్యూనిస్టు వామపక్షాలే. బ్రాహ్మణులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, కోమటులు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వెల్మాసులు, అన్ని కులాలు, ఏ రాజకీయ పార్టీలు లేని అన్ని రాజకీయ పార్టీలని అన్ని కులాలు కలుపుకున్నది ఒక వామపక్షాలే. అంటే అన్ని కులాల్లో ఇలా దేశానికి ప్రమాదం అంటే మరి బీజేపీ వాడు ఏ కులం వాడు చెప్పు, ఎవరైతే ముఖ్యమంత్రి అయినా ఆయన ఏ కులం, ఏ మతం? అసలు ఈ దేశంలో స్వతంత్రం తెచ్చింది అన్ని కుల మతాలు, అన్ని కులాలు, ఈ దేశంలో అన్ని కులాలు స్వతంత్రం తెచ్చింది. ఆనాడు ఇలా హిందూ తీవ్రవాది ఎవరు? గాడ్సే. మహాత్మా గాంధీని చంపినవాడే ఆర్ఎస్ఎస్ వాడు. అది ఆ మాట అనక ఇలా వామపక్షవాదు దేశానికి ప్రమాదకరం అంటే ఇక మరి దేశానికి స్వతంత్రం ఎవరు తెచ్చిర్రు? ఈ స్వతంత్ర భారతదేశంలో నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయినావు? ఎట్లయినావు? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఒక హోదా, ఇంత ఉన్నతమైన స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇది సరైనది కాదు. రేపు బీజేపీ వాడే మతోన్మాదేవుడు దేశంలో బీజేపీ. ఈ దేశంలో మతోన్మాదాన్ని రద్దు చేయడానికి ఇవాళ కోర్టులు కానీ ఇవాళ ఎన్నికల కమిషన్ కానీ మతోన్మాద పార్టీల్ని ఈ దేశంలో రద్దు చేయాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తారు. ఈ దేశంలో మతోన్మాద పార్టీలు ఏవెత్తున్నాయో బీజేపీ మతోన్మాదం, బీజేపీ లాంటి పార్టీని ఇంకా మతోన్మాదం ఈ దేశంలో ఏవెత్తున్నాయో మతోన్మాద పార్టీ రద్దు చేయాలి తప్ప ఈ దేశానికి భవిష్యత్తు లేదు. వామపక్షాలు ఈ దేశానికి ప్రమాదకరం కాదు, ప్రాణం పోసే వామపక్షాలు ఇలా ఈ విధంగా అంటే ఇలా ముఖ్యమంత్రికి తగదు. బీజేపీ ఖబర్దార్, రేపటి రోజు నీపై మరి తీవ్రమైన పోరాటాలు ఉంటే అదే మాట కేరళ అంటే నేను బొంద పెట్టేటోళ్ళు, బెంగాల్ ఇలా మమతా బెనర్జీ ఇంకా బొంద పెట్టలేకపోయింది. కానీ ఇలా కమ్యూనిస్టులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు తీసుకోవాలా ముఖ్యమంత్రి హోదాలో.